నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని పోతిరెడ్డిపాలెం వద్ద పెన్నా నది ప్రవాహంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. 3 రోజుల క్రితమే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడు ఈ మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించినప్పటికీ తక్షణ చర్యలు చేపట్టకపోవడంతో శవం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ పూర్తిగా ఉబ్బిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి వెంటనే స్పందించి పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో మృతుడు ఎవరు అనే విషయం ఇంకా తెలియరాలేదు. అలాగే ఇది హత్య, ప్రమాదవశాత్తు మృతి చెందడమా లేక ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కోవూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన స్థానికంగా పలు అనుమానాలకు తావివ్వడంతో పాటు మృతదేహం గుర్తించిన వెంటనే స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఇట్టే వచ్చేస్తుంది. అంగెచ్చుతున్నాడు నేతి కట్టించి ఎట్టాడు అంక మానవడ తాడు చేస్తారు. అందరే వీళ్ళందరే No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.